హాయ్ అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పడంత మనసులో ఋషి సార్ ఎలా వెళ్తాడు అనేసి డిబిఎస్టీ కాలేజీకి మనం మాట్లాడుతాను. నేను ఒక కమ్యూనిటీ ట్యాబ్ పెట్టాను ఈ వీడియో చేద్దామనేసి. నేను పెట్టిన కమ్యూనిటీ ట్యాబ్లో 126 ఓట్లు వచ్చాయి. నేను ఈ వీడియో చేసే టైంకి 126 ఓట్లలో 85% ఋషి సార్ లాగా రావాలి, 15% రంగాలాగా రావాలి అనేసి చెప్పారు. చాలామంది చెప్పారు. అందరూ కింద కామెంట్ కూడా చేశారు ఎలా పోవాలి ఏమనేసి. అన్నీ మనం మాట్లాడుకుందాం. నా ఒపీనియన్ ఏమో లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అని పెట్టుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. సరే అనేసి ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోయినామంటే, ఇప్పుడు డిబిఎస్టీ కాలేజీకి ఋషి సార్ పోయేది మాత్రం పక్క 100 to 100%. అది సాటర్డే ఎపిసోడ్ కాదు, మండే ఎపిసోడ్ లేకపోతే ట్యూస్డే ఎపిసోడ్ పోతారు అనుకుంటా. ఎందుకంటే రేపు మన్నాడు సీరియల్ ఆల్రెడీ జరిగే స్లోగా జరుగుతుంది కాబట్టి రేపు మన్నాడు జరగదు, 100% జరగదు. కానీ శైలేంద్ర బ్రో ఒప్పించి తీసుకుపోతాడనేది 100 to 100% రైట్ అయింది. మనకు ఆల్రెడీ వీడియో రిలీజ్ చేసి పిక్స్ కూడా వచ్చాయి. ఎక్కడైతే సంతాప సభ పెట్టాలనేసి అనుకున్నారో అక్కడే మళ్ళీ పూల వర్షం కురిపించి ఎండి స్థానంలో కూర్చోవడం అంటే అసలు ఆ రేంజ్లో ఇప్పుడు బల్లాల దేవా బాహుబలి అలాగా అసలు 100 ఫీట్లు బల్లాల దేవాకి సన్మానం జరుగుతున్నా కానీ మన బాహుబలిని 100 అడుగులు ఎలా చూపించారో ఆ విధంగా మన ఋషి సార్ని కూడా చూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ శైలేంద్ర బ్రోదే యాక్చువల్లీ ప్లాన్ అంతా, కానీ సన్మానం జరిగే దూరం జరుగుతుంది, మన ఋషి సార్ జరుగుతుంది. ఋషి సార్ ఎలా వెళ్తారనేసి నేను చెప్తాను, వెయిట్ చేయండి. సరే అనేసి ఆ విధంగా జరుగుతుంది. అప్పుడు ఋషి సార్ వచ్చినప్పుడు అపోలో వర్షం కురిపించినప్పుడు కేజీఎఫ్లో ధీర ధీర ఆ సాంగ్ అనే వేసి, లేకపోతే బాహుబలిలో కొంచెం మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న వేస్తే చాలా బాగుంటుంది. ఆ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ 2 రోజులు 3 రోజుల ముందే ప్రోమో కానీ వచ్చిందంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంకి అందరూ అలర్ట్గా ఉంటారు, ఆ టైంకి అందరూ అలర్ట్గా ఉండి ఆ టైంలో అందరూ చూస్తారు. ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే సన్మానం జరపాలి, చనిపోయాడు సన్మానం జరపాలన్నారో అదే కాలేజీలో అదే మనుషుల దగ్గర మళ్ళీ ఎంజీ సీట్లో కూర్చోబెట్టుకుంటా అంటారు. ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఎవరి స్థానం ఎక్కడ ఉంటుందో వాళ్ళకి బాగా తెలిసింది. అదే చూడండి, ఇప్పుడు మనం ఈరోజు తక్కువ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు, రేపు మర్నాడికి ఎప్పుడో ఒక రోజు మనం గొప్పలు అవుతామనేసి నిదర్శనం ఇదే. ఎందుకంటే ఇప్పుడు 6 నెలల నుంచి వాళ్ళు స్ట్రగుల్ పడతా ఉన్నా కానీ ఇప్పుడు చూడండి ఎత్తుక్కుంటా వచ్చి ఎండీ పోస్ట్ ఇస్తా అంటా ఉంటారు. ఆ విధంగా ఉంటుంది. ఏదన్నా ఒకటి మనము గట్టిగా నమ్మినా గట్టిగా ప్రయత్నించామంటే ఆ విధంగా ఉంటుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. నేను ఇది కొంచెం పర్సనల్గా చెప్పాను. సరే అనేసి సీరియల్లోకి వెళ్ళిపోయామంటే ఆ విధంగా వచ్చిందంటే నాకు తెలిసి 2 రోజుల ముందు ప్రోమో ఇస్తే చాలా బాగుంటుంది. ప్రోమోకి సీరియల్ కూడా చాలా బాగుంటుంది. నా పద్ధతిలో ఎవరు పోతే బాగుంటుంది. వజ్దారా గారు ఏమవుతారనేసి నాకు కూడా క్లారిటీ లేదు. వజ్దారా గారు పోతారో లేదా అనేసి నాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే నేను క్లారిటీ వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు. అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ రంగాగానే వెళ్ళాలని నేను కోరుకుంటాను. రంగానే ఎందుకు వెళ్ళాలి అంటాను అంటే, అక్కడ రంగా గారి కానీ వెళ్తేనే అక్కడ మ్యాటర్ జరిగింది. రంగా గారికి వెళ్ళాలి, అక్కడ ఎండీ పోస్ట్కి శైలేంద్రని పెట్టాలి. శైలేంద్రం పెట్టి బోర్డు మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు వజ్దారా గారు వస్తే సీరియల్కి మంచి గ్రిప్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వజ్దారా గారు కానీ వెళ్ళిపోయారంటే బాగుండదు. అక్కడ రంగాగా పెట్టి రంగా పోయి అక్కడ వీళ్ళకి ఫేవర్గానే నటిస్తా, వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదైనా చేంజెస్ చేస్తా, ఆ విధంగా ఉంటే చాలా బాగుంటుంది సీరియల్. ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటాను. నేనైతే మాత్రం 100 to 100% రంగాలాగానే వెళ్ళాలి, ఋషి సార్గా వెళ్ళకూడదు. ఋషి సారు రంగాలాగపోతే బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పోయి వాళ్ళు నిజాలు తెలుసుకోవాలి, అవన్నీ చేయాలి. ఎండీ పోస్ట్ ఇస్తాను అనేసి ఇప్పుడు మనోజ్ గారు ఎలా చేశారు, మన వజ్దారా గారు ఎలా చేశారు, అదేవిధంగా మన ఋషి సార్ కూడా అంత ఇబ్బంది పెట్టి లాస్ట్ మూమెంట్లో నోట్ కాడికి వచ్చిన కూడా లాగేస్తే ఎలా ఉంటుంది చూడండి. అంతకన్నా ఘోరంగా అవమానించాలనేసి నేను అనుకుంటున్నాను శైలేంద్రాన్ని, దేవయాని గారిని. చూద్దాం ఏం జరుగుతుందో. కొత్తగా చూస్తున్నాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. బై.